నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్లోనూ దీనికి సంబంధించి అయితే కాళేశ్వరం కమిషన్ విషయంలో విచారణ కోసం హరీష్ రావు గారిని ఇక్కడ తీసుకురావాలి. దీనికి సంబంధించి విచారణ కూడా పూర్తయింది. అసలు లోపల ఎట్లాంటి విషయాలు మాట్లాడారు, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి పూర్తి విషయాలు కనుక్కునే ప్రయత్నం. మనతో పాటు అడ్వకేట్ లలిత రెడ్డి గారు. మేడం చెప్పండి, అసలు లోపల ఎట్లాంటి విచారణ జరిగింది, హరీష్ రావు గారు ఎట్లాంటి క్వశ్చన్స్ చేసే ప్రయత్నం? అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించింది ఏదైతే ఉందో డిపిఆర్ నుంచి అంటే తమిడిహట్టి నుంచి ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది, సైట్ లొకేషన్ ఎందుకు చేంజ్ అయింది, ఆ టైంలో ఎలాంటి పర్మిషన్స్ తీసుకున్నారు, ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు ప్రాజెక్టుకి సంబంధించింది. సో అక్కడ 2014 అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏమేం జరిగింది, సో అప్పుడు ఎలాంటి ఎఫర్ట్స్ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో చేయడం జరిగింది, మహారాష్ట్ర గవర్నమెంట్తో ఎన్నిసార్లు వెళ్ళారు, ఎట్లా మాట్లాడారు, ఎందుకు తమిడిహట్టిలో ఎందుకు అక్కడ చేయలేకపోయాము, సో దాన్ని ఎందుకు సైట్ మార్చాము, సో ఆ సైట్ లొకేషన్ మార్చాల్సి వచ్చింది, సో దానికి రీజన్స్ అవన్నీ కూడా అలాంగ్ విత్ లెటర్స్తో సహా చాలా క్లియర్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈరోజు హరీష్ రావు గారు చెప్పారు. సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు కమిషన్ ఈరోజు. అంటే దీనికి సంబంధించి నిజంగా ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి కారణం కావాలనే హరీష్ రావు గారిని కావచ్చు, కేసీఆర్ని కావాలనే పార్టీ నుంచి సస్పెండ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా ప్రజలందరూ బీఆర్ఎస్ని పక్కకు పెట్టి నిజంగా స్కామ్ జరిగింది, కల్వకుంట్ల ప్రభుత్వం మొత్తం ఈ లక్షల కోట్ల స్కామ్ చేసింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తుంది. అంటే వీటన్నిటికీ నిజంగా ఈరోజు సమాధానం దొరికింది అనుకోవచ్చు. 100% అవన్నీ కూడా చాలా క్లియర్గా అవన్నీ అబద్ధాలు అవాస్తవాలు అన్ని ఫాల్స్ అలిగేషన్స్ అని చాలా క్లియర్గా ప్రూవ్ అయింది. ఈరోజు కమిషన్ గారు అడిగిన కమిషనర్ ఎవరైతే అడిగారో ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్కి చాలా చక్కగా అలాంగ్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ జీవోలతో పర్మిషన్లతో ప్రతిదీ ఏమైంది ఆ విషయాలన్నీ కూడా హరీష్ రావు గారు చెప్పారు. సో మీరు అన్నారు లక్షల కోట్ల స్కామ్ అయింది అనడానికి, అసలు ప్రాజెక్ట్ కాస్ట్ 94,000 crores చాలా క్లియర్గా మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కూడా హరీష్ రావు గారు చెప్పారు ఆ విషయాన్ని. సో ఇవన్నీ కూడా సప్రెస్ చేసుకుంటూ కావాలని ఏమంటారు ఇంత ఏదో విధంగా కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేయాలనే ఉద్దేశంతో పట్టుబట్టి ఇలాంటి అవాకులు చెవాకులు పేలుతూ అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు. సో అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, మన తెలంగాణకే వన్నె తెచ్చిన ప్రాజెక్ట్ అది. మొన్న ఈటెల గారి యొక్క విచారణ జరిగిన తర్వాత ఈటెల గారు చెప్పిన ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే మొత్తం ఇరిగేషన్ కావచ్చు అటు ముఖ్యమంత్రి మాత్రమే చూసుకున్నారు, నేను ఓన్లీ ఆ సంతకాలు పెట్టే వరకే ఉన్నా అని చెప్పేసి మాట. అంటే ఎవరిపైన తోసేసే ప్రయత్నం జరిగింది అనుకోవచ్చా? అంటే తోసేయడం కాదు, అక్కడ ఈటెల గారు అసలు అలా అనాల్సిన అవసరమే లేదు. బికాస్ ఈటెల గారు సబ్ డివిజన్ కమిటీలో ఉన్నారు. ఆయన ముగ్గురు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈటెల గారు అండ్ హరీష్ రావు గారు సబ్ డివిజన్. సో దాంట్లో కూడా వాళ్ళు అప్రూవ్ చేశారు యాక్చువల్గా. సో ఆ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా నాకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అనడానికి లేదు. వాట్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఇది చాలా మంచి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఓకే, దాని గురించి అలా వెనకంజ వేయాల్సిన అవసరమే లేదు. మరి ఆయన ఎందుకు ఏ విధంగా అన్నారో తెలియదు, కానీ ఇట్స్ అబ్సల్యూట్లీ తన పార్ట్ కూడా ఉంది అండ్ క్యాబినెట్ ఆమోదం ఉంది. ప్రతిసారి జీవోలు పాస్ చేసినప్పుడల్లా కూడా ఖచ్చితంగా అక్కడ అన్ని ఆమోదాలు జరిగాయి. అంటే మళ్ళీ ఏమన్నా విచారణకు పిలిచే అవకాశం ఉందా, లేకపోతే ఇదే దీనికి సంబంధించి పూర్తి అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే అయిపోయింది, అలా ఏం చెప్పలేదు. ఇఫ్ నెసెసరీ అని ఒకవేళ కమిషన్ అనుకుంటే ఫర్దర్గా ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే పిలుస్తారేమో, బట్ ప్రస్తుతానికైతే అలా ఏం చెప్పలేదు. రోజుల్లో కేసీఆర్ కూడా విచారణకు రాబోతున్నారు. నిజంగా అంటే రాడు, ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసేస్తాడు, ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, కానీ బయటకు రాడు అని చెప్పేసి కూడా ఇతర పార్టీలు చెప్తున్నారు. నిజంగా వచ్చే ఛాన్స్ ఉందో ఒకవేళ వస్తే ఎట్లాంటి విషయాలు మాట్లాడే అవకాశం? అసలు మానిపులేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంత మంచి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చేసిన తర్వాత అపర భగీరథుడు ఆయన. సో ఆయన వెనుకంచే ఎందుకు వేస్తారు, అదంతా కావాలని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏది ఉన్నా కూడా ఎదుర్కొంటారు. సో అవన్నీ అవాస్తవాలు. చివరగా దీనికి సంబంధించి కాళేశ్వరం విషయంలో ఏదైతే లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అంటే బీజేపీ చెప్తా ఉంది. నిజంగా అంత అలిగేషన్ అనుకోవచ్చా? 100% ఫాల్స్ అలిగేషన్స్ మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాజెక్ట్ కాస్ట్ 94,000 crores అయినప్పుడు లక్ష కోట్ల స్కామ్ ఎక్కడ జరుగుతుంది? అండ్ కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు కదా, 3 బ్యారేజీలు ఉన్నాయి. ఇప్పుడు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 ప్రాజెక్టులు. అందులో 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 ఏమంటారు సబ్స్టేషన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ, చాలా ఉన్నాయి. అసలు 203 సొరంగాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఎంతవరకు అంటే ఎన్ని టీఎంసీల స్టోరేజ్ ఉంది, సో అవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ మేడిగడ్డనే 2 పిల్లర్లే కాదు కదా కాళేశ్వరం అంటే. సో ఇంటెన్షనల్లీ కావాలని చెప్పి కేసీఆర్ సార్ని ఇలా బ్లేమ్ చేస్తున్నారు. ఏదైతే మేడిగడ్డలో దీనికి సంబంధించి కూలిపోయింది, కుంగిపోయిందని చెప్పేసి మాట్లాడారు. నిజంగా దానికి సంబంధించి గంధమల ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన పరిస్థితి అంటే నిజంగా అక్కడ నుంచి వాటర్ ఎక్కడికి వస్తున్నట్టు మరి కాళేశ్వరం నుంచి? అది వాళ్ళే చెప్పాలి. మరి కాళేశ్వరం నుంచే వస్తుంది కదా. సో అవన్నీ సప్రెస్ చేసి ఏ విధంగా ఇప్పుడు ఆ 2 పిల్లర్లని ఎప్పుడో అసలు రిపేర్ చేయాల్సింది, ఎందుకు రిపేర్ చేయట్లేదు? దాని వెనుక కూడా కుట్రున్నట్టే కదా. అంటే వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అంటే వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళకి అవసరం లేదు. తెలంగాణ ప్రజల వెల్ఫేర్ కాదు వాళ్ళకి కావాల్సింది. ఇలాంటి కుట్రలు చేయడానికే ముందుకున్నారు. అందుకని 2 పిల్లర్లు ఏదైతే కుంగిందో ఆ కుంగిన పిల్లర్లని ఇప్పటి వరకు వాళ్ళు రిపేర్ చేయట్లేదు. సో
ఏమీ లేదు. ఇప్పుడు అనవసరంగా ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చేసిన కేసీఆర్ గారిని యాక్చువల్లీ మనం అందరం ఆరాధించాలి. సో అలాంటి అంటే భారతదేశంలోనే నంబర్ 1 ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్టు ఇన్ని లక్షల సాగుకి పనికొచ్చి ఎన్నో లక్షల ఎకరాలు పండింది. ఎంతో మనం చూసాం, వరిధాన్యంలో కూడా మనం టాప్ వెళ్ళాం. సో ఇవన్నీ చూసుకొని ఇన్ఫ్యాక్ట్ అసలు కాంప్లిమెంట్ ఇవ్వాలి. అలాంటిది పోయి కావాలని చెప్పి ఏదో పగబట్టి ఆ పొలిటికల్ రివెంజ్ కోసము ఇలా చేసుకుంటూ పబ్లిక్ రైతులకు కూడా అన్యాయం చేసుకుంటూ ఆ రిపేర్ చేయకుండా నీళ్లు రాకుండా ఆపడము. సో ఇవన్నీ చూసి ఇలాంటి ప్రయత్నాలని చేయకండి మీరు. సో ఏం చెప్తున్నామంటే మీకు ఛాన్స్ వచ్చింది ప్రభుత్వం నడిపించేది, సమర్థవంతంగా పరిపాలించండి. సో అలా పరిపాలించకుండా ఈ అసమర్థత పాలనతోటి ఇచ్చిన ప్రామిస్లన్నీ ఫుల్ఫిల్ చేయకుండా ఆ ప్రామిస్లు ఎగ్గొట్టడానికి అని చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే.